వరలక్ష్మి మేడ మీదకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. పిల్లలను అలా అన్నందుకు, పిల్లల్ని బాధ పెట్టినందుకు అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి, "ఏంటి వరలక్ష్మి నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను ఎక్కడ ఉన్నావో అని మొత్తం ఇల్లు మొత్తం వెతికేస్తున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే తన కన్నీళ్లను తుడుచుకొని విష్ణు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "వరలక్ష్మి నువ్వు ఇచ్చిన మాట కోసం నువ్వు ఎంతైనా చేస్తావని నాకు ఇప్పుడే అర్థమైంది వరలక్ష్మి. అందుకే పిల్లల్ని దూరం చేసుకుంటున్నావు కదా! నా కోసం నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు పిల్లల్ని దూరం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది వరలక్ష్మి. నా పిల్లలు నాకు దక్కుతారు అని ఇంకా ఆనందంగా ఉంది వరలక్ష్మి. నువ్వు చేసిన త్యాగం కింద నేను ఎంత చేసినా సరే చాలా తక్కువే వరలక్ష్మి" అని చెప్పేసి అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఈసారి పిల్లలు మాత్రం నాతోని వచ్చేయడం ఖాయం. నాతో ఉండడం ఖాయం. ఇక నీ దగ్గర నుండి అసహ్యించుకుంటారు వరలక్ష్మి నిన్ను. ఇక నుండి నువ్వంటే చాలా చిరాకు వస్తుంది వాళ్ళకి. నువ్వు అంతలాగా చేస్తున్నావు యాక్టింగ్ తెలుసా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "వరలక్ష్మి నువ్వు ఇలా చేయడం వల్ల, నాకు ఇచ్చిన మాట వలన నా పిల్లలు నాకు దక్కుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది వరలక్ష్మి. నువ్వు ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది వరలక్ష్మి నాకు" అని చెప్పేసి అయితే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. "నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు వరలక్ష్మి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చేసి, "విష్ణు గారు" అని చెప్పేసి అయితే తన కాలర్‌ని పట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.